గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్లా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే, ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే, బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పని నన్ను నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశాను, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతఃపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే, ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇట్ వర్క్డ్ అంతే. ఓకే, ఓకే, రోజు తాగితే అయిపోయేవాడిని వాటికి, షూటింగ్లో కూడా తాగితే. అండ్ మీ వాయిస్ విషయానికి వస్తే ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది. అది అంటే చాలామంది బయట కొత్తగా వచ్చే నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అనేది ఒక అనుమానం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే? ఇంపాసిబుల్ కదా, మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్. అది ఎంతమంది సిగరెట్లు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కలుస్తున్నారు, అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా. నా అదృష్టం అట్లా కుదిరిందండి అంతే. ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముండదండి ఫీలింగ్, ఏముండదు, ఇల్లే కదండి. ఫీలింగ్ ఏదో అమ్మటం గొప్ప విషయం కాదు, నేను అనేది ఇది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి, దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. అంటే ఇది నేర్చుకోగలగాలి, ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు. నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో, దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి, అమ్మేయన్న అంతే, ఇమ్మీడియట్గా అమ్మేయన్న. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ ఏం లేదు, శుభ్రంగా ఉన్నా. ఓకే, నేను కొంద 25 lakhsకి. సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మేయన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు, తీసుకుపో అన్నా. ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఓకే అండి. అండ్ ఇండస్ట్రీలో మామూలుగా పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం. ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు. మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే ప్రాణ స్నేహితులు, అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా? అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు, ఇంకా ఎవరైనా? అండి ఎంత ప్రాణ స్నేహితులన్నా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు? ఓకే, ప్రాణాన్ని చాలా కష్టం, ప్రాణ స్నేహాన్ని తీసేద్దాం. ఏదైనా స్నేహం వరకు ఎస్ అంటే అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. న్యాచురల్లీ లైక్ ఐ సెడ్, ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది. అది ఎవరికైనా, నాకైనా వర్తిస్తుంది. నేను వెళ్తాను, అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను, చేస్తాను. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి, ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళను కదా నేను. సో అర్జున్ డెఫినెట్లీ అండి. ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్నాను నేను ఫీల్ అయ్యి, నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు. తారక్ కూడా అంతే. తారక్ ఎంత చిన్నాడు నాకంటే. తారక్ బాబు తిన్నాడా, బాబు వెళ్ళాడా, బాబు కారు వచ్చిందా, ఈ చూసుకుంటాడు. అర్జున్ బాబు ఎక్కడున్నాడు ఏమైపోతాడు
సో అట్లా దీస్ పీపుల్ వేర్ దేర్ ఫర్ ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి ఒక లిమిట్ ఉండాలి, మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్? ఒపీనియన్ బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి అగైన్ ఒకటనేవాడు నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసిస్తాను. ఓకే. సో అవన్నీ ఓకే. ఫైనల్గా మనం లక్కీగా అంత అవసరం పడింది కానీ అట్లా వెళ్ళలేదు. ఓకే. అడ్వైజ్ అంటే ఏమిస్తారండి అడ్వైజ్లో? ఒక స్టేజ్ తర్వాత ఎబౌట్ లైఫ్ అటు చూసుకోవాల్సిందే. ఒక స్టేజ్ తర్వాత కాదు, ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి. ఎవడు చూసుకోడు. ఎవడో చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు? అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్, శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా, సెక్సువల్ ఇది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎట్టా ఎలిగేషన్ అండి? ఏం ఎలిగేషన్ అది? ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎలిగేషన్. సెట్లో 100 మంది 150 మంది పని చేస్తుంటే ఏం ఎలిగేషన్ చేస్తారు? ఏం చేశాడు? ఓకే. ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి. ఫ్రెండ్ అని కాదండి, ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. 100% కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కొంత ఉంది, కాదంట్లా. ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది, కాదంట్లా. కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు, చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పెద్ద ఇష్యూ చేయటం, ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది, ఒక మీటూ దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి. బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని అదో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదండి.